మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుందామండి. ఈ దినాన మనము సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు నీకు నాకు కూడా ఇంకా నేర్పవలసిన దేవుని మాటలు ఉన్నాయని మనం అర్థం చేసుకుంటూ రావాలి. దేవుడు ఇప్పటి వరకు కూడా నీకు నాకు కూడా ఆయుష్ ఇచ్చాడంటే అది మన బలము కాదు, మన శక్తి కాదు. ఆయన ఉచితమైన కృప ద్వారా నీవు నేను కూడా ఇంకా ఈ లోకంలో జీవిస్తూ వస్తున్నాము. యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఎంతగానో హిజ్కియా స్తుతిస్తుంటూ వచ్చాడు దేవుణ్ణి. ఆ హిజ్కియా అంటున్న మాటను మనం అర్థం చేసుకుంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనంలో హిజ్కియా గారు చక్కని మాట ఆయన పలుకుతూ వస్తున్నాడు. చదవండి ఆ మాట. సజీవులే కదా నేను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. సరిపోతుందండి. చూడండి ఎంత చక్కని మాట హిజ్కియా గారు మాట్లాడుతూ వస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు హిజ్కియా గారు ఇంత చక్కగా ఆయన అంటూ వస్తున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఇప్పుడు ఏమై ఉన్నాడంట? సజీవుడై ఉన్నాను. ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడో చూడండి హిజ్కియా పట్ల. మరి సజీవుడిగా ఉన్న నీవు నేను దేవుని స్తుతించగలుగుతున్నామా? ఏమండి, మనం బ్రతికామా చనిపోయామా? అర్థం చేసుకోవాలి. ప్రభు వాక్యాన్ని బట్టి, శరీరాన్ని బట్టి జీవిస్తూ వస్తున్నాం కాబట్టి ఆత్మను బట్టి చనిపోయినట్లుగా ప్రభు లేఖనం తెలియపరుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, శరీరాన్ని బట్టి మనము బ్రతుకుతున్నాం, కానీ ఆత్మను బట్టి జీవింపలేకపోతూ వస్తున్నాం. ప్రభు వాక్యం మాట్లాడుతూ వస్తుంది. ఎంత చక్కని మాట హిజ్కియా పలుకుతున్నాడు చూడండి. ఇప్పుడు నేను సజీవుడై ఉన్నాను కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. మన పాఠం చాలా చక్కగా దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా ప్రభువులో ఎదగడానికి, నీవు నేను కూడా ఎదగడానికి ఈ మాటలు సజీవులమైన మన ఎడల ఆయన ప్రేమతో నీకు నాకు కూడా అందిస్తున్న మాటలను మనం ఆలోచన చేయాలి. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. తెరవబడిన మరణ ద్వారములు, అర్థమవుతుందండి? తెరవబడిన మరణ ద్వారములు చూడండి. ఎందుకు తెరవబడ్డాయి మరణ ద్వారము? ఏ కారణాన్ని బట్టి తెరవబడ్డది మరణ ద్వారం మానవునికి? సజీవులు మరణానికి వెళ్ళిపోతున్నారు, శరీరులు బ్రతుకుతూ వస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయాలి. ప్రభు లేఖనాన్ని బట్టి నీవు నేను కూడా దేవుని సన్నిధిలో సజీవుడమై ఉన్నాము. మరి సజీవుడమై ఉన్నప్పుడు నీవు నేను కూడా శరీరానుసారమైన బ్రతికేనా? మనం అనేక దినాలుగా చూస్తూ వస్తున్నాము. మరణ ద్వారము ఎలా తెరవబడుతుందో చూస్తూ వస్తున్నాం కళ్ళారా. భయం ఉందా మనకి? దేవుని స్తుతించగలుగుతున్నాం మనము? దావీదు గారు అంటున్నాడు మనం చదువుకున్న భాగంలో, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనంలో దావీదు గారు చక్కని మాట అన్నాడు. చూడండి అక్కడ, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా. సరిపోతుందండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. అంటే మరణ ద్వారము చాలా భయంకరమైనదే కదా. మరణ ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా. నా కాలగతులన్నీ చేతిలో ఉన్నాయి. మానవుడి యొక్క కాలగతులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి తెలుసా? దేవుని యొక్క
చేతిలో ఉన్నాయి. మరి ఎందుకు మానవుడికి భయం లేకుండా జీవిస్తూ వస్తున్నాడు? ఆత్మీయ స్థితుల గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. శరీరానుసారుల గురించి మనం చెప్పుకున్న ఒకటి, చెప్పకపోయినా ఒకటే. శరీరానుసారులు వాళ్ళు బ్రతుకు వేరే ఉంటుంది. ఆత్మగా రక్షించబడ్డ నీవు ఎలా జీవిస్తూ వస్తున్నాము? ఎంత ఉగ్రత అండి, ఎంత ఉగ్రత! ఈనాడు విజయవాడ పట్టణం చూస్తే మనము మరణ ద్వారం ఎలా తెరవబడిందో నీకు నాకు కూడా కనబడుతూ వస్తుంది. వైనాడు చూస్తే మనము మరణ ద్వారం ఎలా తెరవబడిందో నీకు నాకు కూడా దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. భయం ఉందా? ఇంకా భయం ఉందా మనకి? క్రైస్తవులు అనబడే వారికి భయం ఉందా అసలు? శరీరానుసారులు సంతోషము, ఈ దినాన్ని చూస్తే శరీరానుసారులు సంతోషము అంతు లేకుండా ఉంది ప్రియమైన వాళ్ళారా. అంతు లేకుండా కనబడుతూ వస్తుంది. సంబరాల్లో మునిగిపోతూ వస్తున్నారు. అంటే మరణ ద్వారం వాళ్ళకి లేదా? ఉంది. మరణ ద్వారము అందరికీ ఉంది ప్రియమైన వాళ్ళారా, అందరికీ ఉంది. కానీ దావీదు గారు చెప్తున్న మాటలు నీవు నేను కూడా అర్థం చేసుకుంటే, మరణ ద్వారమును ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా. ఎవరు ఉద్ధరిస్తారు మరణ ద్వారము ప్రవేశించకుండా? అంటే హిజ్కియాకి ఎలాగైతే వర్తమానం పంపుతూ వచ్చాడు యెషయా ద్వారా, నీకు నాకు కూడా అదే వర్తమానము దేవుడు పంపుతూ వచ్చాడు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నీవు నేను కూడా సజీవులుగా ఉంటూ వస్తున్నాము. సజీవులుగా ఉన్నవారు ఎవరైనా సరే దేవుని స్తుతిస్తూ రావాలి. ఊపిరి ఆయనది, ఊపిరి ఆయనది. మరి శ్వాస నిశ్వాసలు ఆయన గుప్పట్లోకి లాక్కుంటే ఏ నరుడు కూడా భూమి మీద మాత్రమే యోగ గ్రంథంలో రాయబడుతూ వచ్చిన మాట మనం అర్థం చేసుకుంటే, ఉచితమైన శ్వాస ఆయన నీకు నాకు కూడా ఇస్తూ వస్తున్నప్పుడు మరి ఆయన స్తుతించొద్దా? ఏమండి, మరణం మాటలు రాత్రులు ఎందుకు చెప్తున్నారు మీరు? కీడు మాటలు ఎందుకు చెప్తున్నారు అంటున్నారు శరీరానుసారులు. నువ్వు మరణాన్ని గురించి తెలుసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో నీకు నాకు కూడా అర్థమవుతూ వస్తుంది. ఆ మరణము ద్వారా ప్రవేశింపకుండా నన్ను ఎందుకు ఉద్ధరించమంటున్నాడో, నన్ను ఆ మరణము ద్వారా ఎందుకు వెళ్ళకూడదు, ఆ బొమ్మమ్మ గుండా ఎందుకు వెళ్ళకూడదని దావీదు గారు దేవుని స్తుతిస్తున్నారు. అర్థం చేసుకుంటూ రావాలి. మనము కూడా జీవిస్తున్నాం. మనము భూమి మీద దేవుని ఎరిగిన వారమై ఉన్నాము, రక్షించబడ్డామని చెప్పుకున్నాం. కానీ మరణ ద్వారము ద్వారా, అసలు మరణం అంటేనే భయం లేకుండా ఉంది క్రైస్తవుడికి. లోకస్తులు ఎలా ఉన్నారు, క్రైస్తవులు అలాగే ఉన్నారు. శరీరానుసారులు ఎలా ఉన్నారు, ఆత్మానుసారులు అలాగే కనబడుతూ వస్తున్నారు. దేవుడు అంటే భయం లేదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు అంటే భయం లేదు అసలు. జీవిస్తున్నామన్నా ఏదో నామకార్థము బ్రతికేస్తున్నాము, కానీ ఆత్మానుసారమైన బ్రతికి ఎవరిలో లేదు, ఎవరిలో లేదు. విశ్వాసులే కాదు, సేవకుల్లో కూడా ఆత్మానుసారమైన బ్రతికి లేదు ప్రియమైన వాళ్ళరా. మరణము ద్వారా ప్రవేశింపకుండా ఎందుకు ఉద్ధరించమన్నాడు? కీర్తన గ్రంథము 107 అధ్యాయము 18వ వచనము. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 18వ వచనము. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 18వ వచనము. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారమున సమీపించుదురు. వారి భోజనము పదార్థములన్నీ వారికి ఏమైనా అట? అసహ్యమైన. ఎందుకు అసహ్యమైన? వారు మరణము ద్వారా ప్రవేశించుదని ఖచ్చితంగా చెప్తూ వస్తున్నాడు. అంటే దేవుడు రాకలు ఎలా ఉంది? మనం చదువుకుంటూ వచ్చాము అనేక మార్లు. జనులు ఏం చేస్తున్నారట? తినడము మొదటిది. తిండి వల్ల మరణమా? తిండి వల్ల మరణమా? వారు అధిక తిండిపోతులు అయి ఉన్నారు. అందుకనే నీ గొంతుకి ఏం పెట్టుకోమన్నాడు? కత్తి పెట్టుకోమన్నాడు ప్రియమైన వాళ్ళ. చూడండి, భోజన పదార్థములు వారికి ఉరిలాగా మరణములాగా ఎందుకు తయారవుతున్నాయంటే మనం చూస్తూ వస్తున్నాము. మనము తినే ఆహారం ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూస్తూ వస్తున్నాము. అయినా కానీ మనం ఏం చేస్తున్నాము? ఏది పడితే అది తినేస్తున్నాము, ఏది పడితే అది తినేస్తున్నాము. బయట వస్తువులు తిని మరణాన్ని తెచ్చుకుంటున్నాం, కానీ జీవాహారం అనే వాక్యము తిని బ్రతకడానికి ఇష్టపడతలేదు. బ్రతకడానికి అసలు ఇష్టపడతలేదు మానవుడు. చూసారా, అసలు బ్రతకడానికి మానవుడికి జీవాహారం గురించి అసలు అవగాహనే లేదు.
క్రైస్తవులు అనబడిన వారు వాక్యము చెప్తున్నారు కదా, క్రైస్తవులు విశ్వాసులు వాక్యాన్ని వింటున్నారు కదా, మరి విన్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కని మాట మార్కు సువార్త 14:38 ఒక చక్కని మాట ఆయన చెప్తూ వచ్చారు. చూడండి, మార్కు సువార్త 14:38 ఒక మాట చదవండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సరిపోతుంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమంటూ వచ్చాడు. మరి మెలకువ ఉందా మనకి జీవితం? ఆత్మీయ స్థితిలో ఏమంటే ఆత్మీయ స్థితిలో మెలకువ ఉందా? అర్థం చేసుకుంటూ రావాలి. మరణ ద్వారము ఎలా తెరవబడుతుందో మనము టీవీల ద్వారా వింటున్నాము, సెల్ ఫోన్ల ద్వారా వింటున్నాము, సేవకులు చెప్తూ వస్తున్నారు, అయినా కానీ భయం కనపడతలేదు. దేవుని ఉగ్రత భయం కనపడతలేదు. మానవులకి తిండిపోతులుగా తయారైపోయి అకస్మాత్తుగా వాళ్ళు మరణాన్ని తెచ్చుకుంటూ వారుగా కనపడుతూ వస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు రాకలు ఇదే. మరణ ద్వారము దేవుడు ఊరికనే చెప్పలేదు. అందుకనే మరణ ద్వారముగా ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా. ఎంత భయంకరమైన స్థితిలో మానవుడు జీవిస్తున్నాడో అర్థం చేసుకుంటూ రావాలి ప్రభు వాక్యాన్ని బట్టి. మరణము ఎంత భయంకరమైన స్థితిలోకి ఆ ద్వారం ఎలాగుంటుందో ఇక్కడ నీకు నాకు కూడా పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ వస్తున్నాడు. క్రైస్తవులకే భయం లేదన్నప్పుడు మరి శరీరానుసారులుగా అవిశ్వాసులకి భయం ఎక్కడ ఉంటుంది? ప్రియమైన వాళ్ళ లోకస్తులు ఇంకా ఎలాగుందనుకుంటారంట? నెమ్మదిగా. ఈ లోకము ఇంకా నెమ్మదిగా ఉంది, మాకు భయం లేదు. యోబు గ్రంథం 27:13 యోబు గ్రంథం 27:13 యోబు గ్రంథం 27:13 వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఒక్క క్షణములోనే వారు పాతాళములోనికి దిగురు. ఎవరు ఎలా అంటే శరీరానుసారులు. అర్థమవుతుందండి? శరీరానుసారులు పాతాళంలో దిగుదురంటే అదొక న్యాయముగా కనబడుతూ వస్తుంది. ఎందుకంటే దేవుని మాటలు వాళ్ళు వినలేరు, విన్నా కానీ దేవుని సన్నిధికి రాలేరు. వాళ్ళు శ్రేయస్సు కలిగి మాకేమిటి మాకెంతో ఉంది, మాకేమిటి అన్నీ ఉన్నాయి, మాకు ధనవంతుడు అనుకున్నట్లుగా కనబడుతూ వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వాళ్ళు పాతాళములోనికి దిగుదురు. ఒక్క క్షణములోనే. మరి క్రైస్తవుడు, విశ్వాసులు ఇదే మరణం ద్వారము గుండా వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చాడండి. దేవుని నమ్ముకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని నమ్ముకుని మరణ ద్వారము గుండా వాళ్ళు వెళ్తుంటే దేవుడికి ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోవాలి. విశ్వాసులని చెప్పబడుతున్న క్రైస్తవులని చెప్పబడుతున్న వారు కూడా మరణం ద్వారము గుండా వెళ్తే దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తూ వస్తుంటే దావీదు గారు చెప్తూ వస్తున్నాడు ఆ మాట. కీర్తన గ్రంథము 107:18 మనం చదువుకున్నాము. కీర్తన గ్రంథము 107:18 మనం చదువుకుంటూ వచ్చాము. చదవండి ఒకసారి ఆ మాట. కీర్తన గ్రంథము 107:18 భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారముగా సమీపించుదురు. మరణ ద్వారము గుండా వాళ్ళు సమీపిస్తున్నారు. చనిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అందాం, మనం చెడ్డోళ్ళు అందామా? చనిపోయిన వాళ్ళందరూ కూడా అందామా? చనిపోయిన వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు అందామా? బ్రతుకున్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అందాం మనం? కాదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మరణము ఎలా ఉంటుందో కొంతమందికి రుచి చూపిస్తూ వస్తాడు. అది చూసి విశ్వాసులు జాగ్రత్త పడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, వైనాళ్ళు అయితే మట్టిలో కూరుకుపోయారంట. కుటుంబాలు మట్టిలో కూరుకుపోతే ఎక్కడున్నారో స్థానము కూడా దొరకలేదంట వాళ్ళకి. అర్థమవుతుందండి? మరణ ద్వారము
ఎటు నుంచి వస్తుందో మానవుడికి తెలియని ప్రియమైన వాళ్ళారా, అది దేవుడికి తప్ప మానవుడికి తెలియనప్పటికీ కూడా భక్తుల ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాడు దేవుడు. నీవు సజీవుడిగా ఉన్నావు కదా, నేను సజీవుడిగా ఉన్నాను కదా, మరి నీవు నేను సజీవుడిగా ఉండడానికి కారణం ఎవరో మనం ఆలోచన చేయగలుగుతున్నామా? అది నా శక్తి నా బలం అంటున్నాము మనము. నేను మంచి ఆహారం తింటున్నాను, బాదం పప్పులు తింటున్నాను, జీడిపప్పులు తింటున్నాను, నా ఇష్టానుసారమైన తిండి తినేస్తున్నాను, నాకు శక్తి వచ్చేస్తుంది, బలం ఎక్కువ వచ్చేస్తుంది, నాకు ఆయుష్ పెరుగుతుందని మనం అనుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందండి? దానిమ్మకాయలు తినేస్తున్నాం, యాపిల్కాయలు తినేస్తున్నాం, ఎంతో శక్తి వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుందని మనం అనుకుంటే ఒక్క క్షణంలోనే వాళ్ళు పాతాళలోకానికి దిగుదులు, వాళ్ళు తిండి వాళ్ళకి అసహ్యమైపోయి వాళ్ళు మరణ ద్వారము కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారో ఆలోచన చేస్తూ రావాలి. ఎంత గొళ్ళుడు అనిపోతున్నది. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ఏమండి, ప్రభువాక్యంలో చెప్పబడుతూ వస్తుంది, ఆయన రాకడలో మరణ ద్వారములు ఎలా తెలియబడుతూ వస్తున్నాయో భక్తుడైన వారు నీకు నాకు కూడా చూపిస్తూ వస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. ఈ పరిశుద్ధ గ్రంథము ఎందుకు రాయబడిందో తెలుసా? మరణ ద్వారం ఎంత భయంకరమో దాని నుంచి దేవుణ్ణి నమ్ముకుని, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట కనబడుతూ వస్తుంది చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనము, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనము, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎప్పుడప్పుడు ఈ వాక్యం ఎప్పుడుది? ఏమండి, పౌలు గారు జీవించిన ఆయన రాసిన వాక్యం ఇది. మరి అది ఎప్పుడైనా రాయబడుతుంది? అప్పుడైనా రాయాలి కదా. ఏమండి, అప్పుడైనా రాయాలి వద్దా ఈ వాక్యాన్ని? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇప్పుడు అన్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎంత రూఢిగా ఉందో చూడండి మాట. మరి క్రీస్తుని యేసునందు మనం ఉన్నామని చెప్పుకుంటున్నామా? మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలుగు జీవితం కలగాలి. ఎందుకు ప్రభువా మెలుగు జీవితం నాకు? ఎందుకు మెలుగు జీవితం నాకు? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధం వచ్చినని వింటిని కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ. చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. మనకి మరణ ద్వారము గుండా వాళ్ళు ప్రవేశిస్తున్నారంటే, మరణ ద్వారము గుండా నీవు ప్రవేశించకుండా ఉన్నావు కాబట్టి, సజీవు లెక్కలో ఉన్నావు కాబట్టి నీకు నాకు కూడా ప్రభు వాక్యము వినిపింపజేస్తూ వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధులు బయలుదేరుతూ వచ్చారు. వాళ్ళు మనలో నుంచే వెళ్ళిన వారు. వాళ్ళు మనలో నుంచే వెళ్ళి మనకు విరోధముగా సాతాను ప్రేరణ చేత వాళ్ళు బయలుదేరుతూ వస్తున్నారు. ఇది అబద్ధ బోధల కాలము ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయాలి. ఇది కడవరి గడియ అన్నప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది బయలుదేరుతూ వస్తున్నారు. వాళ్ళ ద్వారా మనము నేర్చుకుంటూ పాఠం ఏం నేర్చుకోవాలి తెలుసా? ఇది కడవరి గడియ. దేవుడు మరణ ద్వారములు తెరిచి ఉన్నాడు. ఆ మరణ ద్వారము గుండా వెళ్లకుండా దావీదు అన్నాడు, నేను మరణ ద్వారముగా ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించేవాడు నీవే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ప్రియమైన వాళ్ళారా. ఆలోచన చేయగలుగుతున్నాం ప్రభు వాక్యాన్ని బట్టి. నెమ్మది కలిగి మనకి బాగున్నాము కదా, సంతోషంగా ఉన్నాము కదా, మనకి ఏమీ పర్లేదు కదా, ఏమీ తక్కువ లేదు కదా అనుకుంటే, అలాగే అనుకున్నారు ఎంతో మంది అలాగే అనుకున్నారు ప్రియమైన వాళ్ళారా. ఎంత బాధలో కూడా ఇంకా ఎంత సంతోషపడుతూ వస్తున్నారు, ఎన్ని పండుగలు చేసుకుంటూ వస్తున్నారు. ఆలోచన చేయండి ప్రభు వాక్యాన్ని బట్టి. సంతోషమా? ఇది కడవరి గడియ. మరణ ద్వారములు ప్రవేశిస్తున్నాయి. ఎవరు కూడా దాన్ని గుండా వెళ్ళకూడదని క్రీస్తు నీ కొరకు నా కొరకు
ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆ మరణ ద్వారం కూడా ఆయన వెళ్ళి నిన్ను నన్ను కూడా ఇప్పుడు క్రీస్తు యేసునందులో ఉండమంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఎందుకు ఉండలేకపోతున్నాం మనము? ఎందుకు ఉండలేకపోతున్నాము మనము? ప్రభు నమ్ముకునని చెప్పుకుంటున్నాం కదా, ఎందుకు ఆత్మను రక్షించుకోలేకపోతున్నాం మనము? ఆలోచన చేయాలి. దేవుని మాటలు ఎంత భయంకరమో తెలుసా? ఇప్పుడు మనకు వర్తమానాలు చాలా అవసరం. ఇటువంటి వర్తమానాలు మనము మేలు కొలపడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా ఆయన అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఎందుకంటే సజీవుల లెక్కలో ఉన్నాము కాబట్టి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని హిజ్కియా చెప్తున్న మాటలను నీవు నేను కూడా అర్థం చేసుకుంటే, ఇప్పుడు నేను సజీవునై ఉన్నాను కాబట్టి, నేను నిన్ను స్తుతిస్తున్నాను కాబట్టి, క్రీస్తు యేసు నందు ఉన్నాను కాబట్టి ఏ శిక్షా విధి నాకు కలగకుండా, ఆ మరణ ద్వారములు గుండా వెళ్లకుండా ఆయన మనల్ని ఉద్ధరిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, బ్రతికున్న వారు ఎవరినైనా సరే ఆయన ఉద్ధరిస్తున్నాడంటే అర్థమైనా తెలుసా? ఇంకా దేవుణ్ణి నువ్వు ఎరిగి దేవుని మార్గంలో నీవు నడవాలని ఆయన చెప్తూ వస్తున్నాడు. కీర్తన గ్రంథము 91 అధ్యాయం 6వ వచనము. కీర్తన గ్రంథము 91 అధ్యాయం 6వ వచనము. కీర్తన గ్రంథము 91 అధ్యాయం 6వ వచనము. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడవద్దు. చూసారా? నీవు భయపడవద్దు. చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు కలుగజేయే రోగములకైనను ఏం చేద్దాడు? భయపడవద్దు అన్నాడు. కారణం ఇంకా మనం చీకటిలో ఉన్నామా? వెలుగులో ఆయన గుండా మనం వెలుగులో నడుస్తూ వస్తున్నామా? అర్థం చేసుకోవాలి. ప్రభు వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకు వినిపింపజేస్తూ వస్తున్నాడు? మరణ ద్వారము గురించి దేవుడు ఎందుకు అంత నొక్కి చెప్తూ వస్తున్నాడు? భక్తులైన వారు ఎరుగారు, ప్రియమైన వాళ్ళారా, అందుకనే మాట్లాడుతూ వస్తున్నారు. యెషయా గ్రంథం 38 అధ్యాయం 10వ వచనము. యెషయా గ్రంథం 38 అధ్యాయం 10వ వచనము. యెషయా గ్రంథం 38 అధ్యాయం 10వ వచనము. నా దినములు మధ్యాహ్న కాలమందు పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. నా ఆయుశేషము నేను పోగొట్టుకుని ఉన్నాను. చూడండి ఎంత దేవుడి వాక్యం ఎంత తేటగా చెప్పడం. చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నము కలుగజేయు రోగములకైనను నీవు భయపడవద్దు అంటున్నాడంటే దేవుడు అర్థం చేసుకుంటూ రావాలి. ఇక్కడ హిజ్కియా మాట్లాడుతూ వస్తున్నాడు. మరొకసారి చదవండి ఆ మాట. నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను. మనుషుడు ఎప్పుడైతే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వస్తాడో ఆయుష్ పోనట్టే, ప్రియమైన వాళ్ళ మరణ ద్వారమున ప్రవేశించినట్టే మానవుడు. నా ఆయుష్ శేషము అంటే మిగిలిన శేష జీవితము కూడా పోగొట్టుకున్నాను అంటున్నాడు. అందుకనే మరణకరమైన రోగము ఆయనకి హిజ్కియాకి పెడుతూ వచ్చాడు దేవుడు. అంటే మనకి ఏ రోగం లేదనే కదా భయం లేకుండా ఉంది, అంతే కదండి. ఏ రోగము లేదు కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. మన ఆయుష్ బాగుంది కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండమన్నాడంటే అర్థమేటో తెలుసా? దేవుని ఇంకా తెలుసుకుని, దేవుని మార్గమును తెలుసుకుని, ఆ మరణ ద్వారము గుండా మనం ప్రవేశించకుండా నిత్య జీవం అనే ద్వారము గుండా నీవు నేను కూడా ప్రవేశించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూసారా? మధ్యాహ్న కాలం మందు పాడు చేసే తెగుల్లో నా ఆయుశేషాన్ని ఇంకా పోగొట్టుకున్నాను అంటున్నాడు దేవుడు. హిజ్కియా మాట్లాడుతూ వస్తున్నాడు. భక్తుల గురించి ఏమన్నా మనం తెలుసుకుంటూ వచ్చామా? చూడండి, ఇంకా చూసినట్లయితే యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనంలో మనం చెప్పుకుంటున్న మాటలు అనేక మార్లు మనం చదువుతూ వచ్చాము. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనము. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనము. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులు అపేక్షించు దాసుల వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలివాడి వలెను, ఆశ లేక
జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గడుచున్నా అని అనుకుందును. తెల్లవారి వరకు ఇటు అటు పొరవచ్చు ఆయాసపడుచున్నాను. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళతోనూ నన్ను కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని వాడి కంటేను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. ప్రియమైన వాళ్ళారా, యోగి గారు మాట్లాడుతున్న మాటలు, భక్తులైన వారు మాట్లాడుతున్న మాటలు చూడండి. నేతగాని వలె చూడండి, ఒక చీరని వేలంటే టక 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 వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అంతకంటే పరుగుగా వెళ్ళిపోతున్నాయంటే మన దినాలు, మన ఆయుష్. మరి ఇటువంటి పరుగు తీసే ఈ మానవుని యొక్క జీవితము మరి దేవుని యందు ఉండలేకపోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఉండలేకపోతూ వస్తుంది. మరణ ద్వారము గుండా ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా. చేస్తున్నామా ప్రార్థన దేవునికి? ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసామా? ఇంకా సజీవ లెక్కలో ఉన్నావంటే, ఉంచావంటే అది నీ యొక్క కృప ద్వారా తప్ప నా శక్తి కాదు, నా బలము కాదు ప్రభువా. ఇంకా నన్ను ఆయుష్తో నీవు నింపావంటే ఇంకా దేవుని మార్గము గుండా ఇంకా మనం వెళ్ళవలసి ఉందని దేవుడు నీకు నాకు కూడా మరణ ద్వారాలు చూపిస్తూ వస్తున్నాడు తప్ప నేను నన్ను కూడా మృతి చెందినట్లుగా దేవుడు చేయలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి లేదు అని పాట పాడుకుంటున్నామే కానీ దాంట్లో అర్థము గ్రహించుకున్నట్లయితే దినాలు ఎలాగున్నాయో మనకు అర్థమవుతూ వస్తున్నాయి. నా దినములన్నీ నేత గాని ఒడి కంటే ఎక్కువగా పరుగులు తీస్తూ వస్తున్నాయి. మరణ ద్వారము నన్ను ప్రవేశిస్తూ వస్తుంది. మరి నీకు నాకు కూడా భక్తులైన వారికి ఎంత భయం ఉంటే వాళ్ళు నిత్య రాజ్యములోనికి వెళ్ళాలనే ధీమా కలిగి వాళ్ళు దేవుణ్ణి అంతా బతిమలాడుకుంటే, మరి మనము పేరు మాత్రమనే ఉన్నా కదయా, పేరు మాత్రమే ఉంది మనకి, కానీ మనము మృతులమే అని చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యము. దేవుడు నిన్ను నన్ను కూడా బ్రతికించాడంటే ఇంకా తెలుసుకోవాలి దేవుని గురించి. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. రాయమంటున్నాడు యోహాన్ని. యోహాన్ రాయమన్నాడు. ఏమని రాయమన్నాడు చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసను మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి అంట పోవును అని ఆత్మ చెప్పుచున్నాడు. ఎప్పుడు చదువుకున్న అదే వాక్యము ఎన్ని వేల సంవత్సరాల్లో రాయబడ్డది బైబిల్. ఈ మాటలు ఎన్ని వేల సంవత్సరాల్లో రాయబడ్డాయి. కానీ దేవుడు అంటున్నాడు ఇప్పుడు క్రీస్తు యేసులో వారు మృతులైన వారు ధన్యులు అన్నాడు. ఎందుకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా ఈ రాత్రి కాల సమయంలో ఎందుకు తెలియపరుస్తూ వస్తున్నాడు? ఎందుకు ధన్యులంటే ప్రభువునందు మృతులైన వారు ధన్యులని రాయబడుతూ వస్తుంది. ధన్యులు ప్రియమైన వాళ్ళారా. ఒక్క పూట ఆహారము కొరకు ఉంచేవాడంతా అల్లాడిపోతుంది ప్రియమైన వాళ్ళారా. మంచినీళ్ళు కూడా దొరక్క 3 రోజులు తమ్మండులు 3 రోజులు ఏమీ తినకుండా చంటిబిడ్డ తల్లితో సహా అల్లాడిపోతూ వస్తున్నారు. ఏమీ లేవంట, కరెంట్ లేదు, ఎవరికైనా ఫోన్ చేయాలంటే ఛార్జింగ్ లేదు. చంటిబిడ్డ తల్లి 3 రోజులు ఏమి తినకుండా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా అల్లాడిపోతున్న జీవితాలు. మరణ ద్వారాలు చూసారు అనుకున్నాయా? ఇంకా సంతోషము సంబరాలు అర్థం చేసుకుంటూ రావాలి ప్రభు వాక్యాన్ని బట్టి. తమ దినములు శ్రేయస్సు కలిగి ఉన్నాయి కాబట్టి సంబరాలు చేసుకుంటానికి వాళ్ళకి ఆస్కారం ఉంది. కానీ ఒక్క క్షణములోనే దేవుని ఉగ్రతకు బలైపోయేవారుగా కనబడుతూ వస్తున్నారు. ఒక్క అడుగు దూరములోనే వాళ్ళు నశించిపోయేగా కనబడుతూ వస్తున్నాయి. మరి నీకు నాకు కూడా
ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తూ వస్తున్నాయంటే క్రీస్తు యేసునందు మనం ఉండాలి, ఆయన యందే మృతి చెందాలి, ఆయన యందే మృతి చెందాలి. అప్పుడే ధన్యులని పిలబడుతూ వస్తుంది. మరణ ద్వారము గుండా ప్రవేశించేవారు అనేకులను రాయబడుతూ వస్తుంది. విశాలమైన మార్గం అది. విశాలమైన మార్గంలో వాళ్ళు శ్రేయస్సు సంతోషము వ్యక్తపరుస్తూ వస్తున్నారు. మరి క్రైస్తవుడు ప్రార్థన చేయగలుగుతున్నాడా? మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన ఎందుకు చేయమన్నాడు తెలుసా? రాబోయే ఉగ్రత నుంచి శిష్యులకు నేర్పుతున్న పాఠం అది. మీరు చాలా ఉగ్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మెలకువ జీవితం కలిగి మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండమని శిష్యులుగా నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పితే ఈ వాక్యము మరణ ద్వారము గుండా ప్రవేశించకుండా ఉండాలని దావీదు గారు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, అది ఎంత భయంకరమైన మరణ ద్వారమో నీవు నేను కూడా తట్టుకోలేం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయాలి. ప్రభు లేఖనాన్ని బట్టి మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకు చెప్పకూడదు మరణాన్ని గురించి? ఎందుకు మాట్లాడకూడదు మరణాన్ని గురించి? మరణము చూడక బ్రతుకు నరుడెవడని కీర్తన గ్రంథం 89:48 ఆ మాట కనబడుతుంది కదా. మరణం గురించి తెలియద్ద మానవుడికి. ఇంకా సంతోషము సంబరాలతో మునిగిపోతే దేవుని ఉగ్రత ఎంత దారుణంగా ఉంటుందో నీకు నాకు కూడా చూపిస్తూ వస్తున్నాడు. ఉగ్రతలు, భూకంపాలు, ఓ పక్క నుంచి జలప్రళయాలు, ఓ పక్క నుంచి భూకంపాలు, ఓ పక్క నుంచి యుద్ధాలు. ఎవడు తప్పించగలడు? ప్రియమైన వాళ్ళారా, ఎవడు కాపాడగలడు? నిన్ను కూడా ఏ మానవుడు నిన్ను కూడా రక్షించగలడు? అంటే మన దినములు శ్రేష. ఆహారం లేక ఎంత మందో చంద్రు మీద తల్లి చనిపోతూ వస్తుంది, అన్నింటిలో కొట్టుపోతూ వస్తున్నాడు. ఒక అతను 90 కాపాడాడంట, పొక్కులైన వేసుకుని వెళ్ళి. పోతే నేను ఒక్కడే పోతాను, తీసుకొస్తే 90 తీసుకొస్తానని దేవుడు ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళ్ళి 90 కూడా రక్షించుకుంటూ వచ్చాడు. మరణ ద్వారం నుంచి వాళ్ళు తప్పించుకుంటూ దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవుడని బట్టి వాడు ప్రార్థన చేయలేకపోతాడు. ఎందుకంటే తింటున్నాము, పడుకుంటున్నాము, నీ తిండే నీకు ఉరి, అదే నీకు మరణ ద్వారం అని పరిశుద్ధ గ్రంథం తెలియపరిచినప్పటికీ కూడా క్రైస్తవుడు తిండిపోత అయిపోతూ వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. ప్రభు లేఖనం బట్టి మాట్లాడుతూ వస్తున్నాను నేను. మరణ ద్వారం ఎంత భయంకరమదో. తనకి కట్టిన బొప్పు ఎప్పుడైతే కడుతుందో అప్పుడే నొప్పి వస్తుందంట. అంతవరకు నొప్పి కనబడదంట. మన దాకా వస్తే గాని ఆ నొప్పి మనకి తగిలితే గాని ఆ నొప్పి మనకు తెలియదు. భక్తులైన వారు గుర్తెరుగుతూ వచ్చారు. మరణ ద్వారం ఎంత భయంకరమైనదో. దాంట్లో ప్రవేశింపకుండా నన్ను చేయి ప్రభు అని దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వస్తున్నాడు భక్తుడైన దావీదు గారు, యోబు గారు. ఇంకా చూద్దాం, చూడండి. ప్రభు లేఖనాన్ని బట్టి మాట్లాడుతూ వస్తున్నాను. దేవుడు ఇస్తున్న మాటను బట్టి యోబు గ్రంథము 38:17 యోబు గ్రంథము 38:17 మరణ ద్వారములు నీకు తెరవబడగా మరణాంధకార ద్వారములు నీవు చూచితివా? భూమి వైశాల్యంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. దేవుడు అడుగుతున్నాడు యోబు గారిని. ఇంత బాధలో కూడా మరణ ద్వారము గుండా వెళ్ళడానికి దేవుడికి ఇష్టం లేదు. యోబు గారు అర్థం చేసుకుంటూ రావాలి. అడుగుతూ వస్తున్నాడు, నన్ను చనిపోతాను, నాకు చనిపోతానే నీ బాధ విముక్తి అని దేవునికి ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? మరణ ద్వారములు నీకు ఏమన్నా తెలుసా? ప్రశ్న వేస్తున్నాడు దేవుడికి. యోబు గారికి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఎంత ప్రార్థన చేసినా మరణాన్ని రాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు యోబు గారిని. అయినా కానీ మరణ ద్వారం గుండానే వెళ్తూ వచ్చాడు భక్తుడు. అయినా పర్లేదు, ఎందుకంటే ఆయన నిత్యరాజ్యము కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు యోబు గారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎంత శ్రమ, ఇబ్బంది, ఇరుకైనప్పటికీ కూడా తన భార్య నీవు దేవుని విడిచిపెట్టాయన్నప్పటికీ కూడా యోబు గారు విడిచిపెట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకని యోబు గారికి ప్రశ్న వేస్తున్నారు, మరణ ద్వారములో నీకేమన్నా తెలుసా? అట్ల గురించి దాన్ని నీకేమన్నా తెలుసా? దాని లోతు ఎంతో తెలుసా? దాని ఎత్తు ఎంతో తెలుసా? చూసారా, దేవుడు సెలవిస్తున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. నాకేంటి నేను శ్రేయస్సు కలిగి బాగానే ఉన్నాను కదా, ఎవరు ఎలా పోతే నాకెందుకు?
మరి భక్తులైన వారు అలాగనుకుంటే నీవు నేను కూడా భూమి మీద మిగిలి ఉండేవారు కాదు. వాళ్ళ ప్రార్థనల ద్వారానే, వాళ్ళ మాటలు వినే దేవుడు నిన్ను కూడా సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చాడు భూమి మీద. మరి నీవు కూడా అలాగే ప్రార్థన చేయాలి కదా. ఎంత కష్టంలో ఉన్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి వద్దా? ఎంత ఉగ్రత దినాల్లో ఉందో పాలిస్తాను యెరూషలేము. యుద్ధాలు 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 జరుగుతున్నాయి. వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదు. వాళ్ళు క్షేమ కాలంలో దేవుని దగ్గరికి రాలేదు. వాళ్ళు ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనము. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితేనే గాని నేను విననని నీవు అంటివి, నా మాట వినకపోవటయే. చూసారా, యెరూషలేము గురించి చేస్తున్నమ్మా ఇర్మియా ద్వారా పలుకుతున్న మాటలు ఇవి. క్షేమ కాలములో నేను నీతో మాట్లాడుతున్నాను. ఇది అదే పరిస్థితి మందే. నాకు శ్రేయస్ కలిగి ఉన్నాము కదా, నేను బాగానే ఉన్నాము కదా, దేవుని వాక్యము మనము వింటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం అంతవరకే. క్షేమ కాలములో నేను నీతో మాట్లాడుతున్నాను ప్రియ సహోదరుడి సహోదరుడా. కానీ నువ్వేమంటున్నావు? నేను విననంటున్నావు. విన్నప్పుడు మరణ ద్వారము తెరియబడుతూ వస్తుంది. మరణము గుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఈ మాటలు నీకు నాకు కూడా? దాని మరణ ద్వారం ఎంత భయంకరమో నీవు నేను తెలుసుకుంటే ఎంత జాగ్రత్తగా బ్రతుకుతూ వస్తామో దేవుని సన్నిధిలోను, ఎంత జాగ్రత్తగా నడుస్తూ వస్తామో. ఆ మరణ ద్వారం ఎలా ఉంటుంది? యోబు గారు చెప్తూ వస్తాను. చదవండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనము. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనము. ఆ ద్వారాలు మనకు తెలియాలి ప్రియమైన వాళ్ళారా. క్రైస్తవులు అనబడిన వాడు మరణ ద్వారాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటూ రావాలి. చదవండి 16వ అధ్యాయము 22వ వచనము. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గంలో నేను వెళ్ళుదును, నా ప్రాణము సంసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది. చూడండి, సమాధి నా నిమిత్తము. యోబు గారు అంటున్న మాటలు చూడండి. కొన్ని సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని దేశమునకు సమాధి నా కొరకు సిద్ధమై ఉన్నది. భక్తులు అంటున్న మాటలు నీవు నేను కూడా ఆలోచన చేయాలి. భక్తిహీనులుగా మనము ఆ సమాధి గురించి తెలుసుకుంటే మరణ ద్వారం ఎంత భయంకరమైన, తిరిగి రాని లోకం అంటది. తిరిగి రాని ఇల్లు వెళ్తలే గాని మొత్తం జరగదు. అందులోను మరణ ద్వారం ఎలా ఉందో అది నీవు తెలుసుకుంటే దాని గుండా నువ్వు ప్రవేశించకుండా దేవుని వెంబడిస్తావని చెప్తూ వస్తుంది. ప్రియమైన వారులారా, సమాధి నా కొరకు సిద్ధపడి అది తిరిగి రాని దేశము. మరి ఆ గుండా వెళ్ళకూడదనే దేవుడు నీకు నాకు కూడా ఈ రాత్రి కాల సమయంలో ఇస్తున్న మాటలను బట్టి నీవు నేను కూడా ఆలోచన చేస్తూ రావాలి. యోబు గ్రంథము 10వ అధ్యాయము 20-21వ వచనము. సమయాన్ని ముగించడానికి ఇష్టపడతాను. యోబు గ్రంథము 10వ అధ్యాయము 20-21వ వచనము. నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలకు రాజాలని దేశమునకు, మరణాంధకారము గల దేశమునకు, కటికి చీకటైన గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచి నా జోలికి. చూసారా ఎంత బ్రతులాడుతున్నాడు. ఏ దేశం అంటండి? ఇక్కడ చాలా స్పష్టంగా తెలియదు. పాతాళము వెళితే రాలేము. అది కటిక చీకటి గల బిలాము. అది ఎంతో భయంకరమైనది. అది దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మరణము గుండా వెళ్ళకూడదు. అంతే ఎంత భయంకరమో ఇక్కడ కూడా చూపిస్తూ వస్తున్నాడు. ఎవరు నశించకుండా అందరూ అంతటా మార్పు చెందాలని దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా వహిస్తుంది. కాబట్టి నీవు నేను కూడా సజీవ లెక్కలో ఉన్నాం ప్రియమైన వాళ్ళారా.
అందరూ అంతటా మార్పు చెందాలి. మీ దేవుడు ఏమయ్యాడు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తాను 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 వస్తానని అన్యులు అడుగుతూ వస్తున్నారు. మీ దేవుడు ఏమయ్యాడు? వస్తానన్న దేవుడు ఇంకా రాలేదు కదా. భూమి ఆకాశము గడ్డిపోయింది, 4 దినాలు నీళ్ళ మొత్తం మునిగిపోతూ వస్తుంది, అయినా కానీ మీ దేవుడు రాలేదా అంటున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ మరణం ద్వారము గుండా ఎవడు ప్రవేశించకుండా ఉండాలని ఆయన ఇంకా దీర్ఘశాంతము నీ ఎడల నా ఎడల వహిస్తున్నాడు. కాబట్టి నేను కూడా సజీవు లెక్కలో ఉన్నాము. అందుకని ఆయన స్తుతిస్తూ రావాలి, అందుకు ఆయన గణపరుస్తూ రావాలి, అందుకు ఆయన మనము కొనియాడుతూ రావాలి. ప్రియమైన వాళ్ళారా, యోగు మాట్లాడుతూ వస్తున్నాడు మరణ ద్వారము గురించి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నేను కూడా ఆ మరణం ద్వారం గురించి ఎంతో నేర్చుకుంటూ వస్తున్నాము. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, సమయం అడ్డుబాటును బట్టి మరొకసారి ఆ మరణం ద్వారం గుండా నేను కూడా తెలుసుకుంటూ వద్దాము. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరణం గురించి చాలా విషయాలు సహోదరులు చెప్పడం జరిగింది. సాధారణంగా మనం గమనించగలిగితే మరణం గురించి మాట్లాడితే చాలా మంది ఏమంటారంటే అమంగళం ప్రతిహతమవుగాక అంటారు. అమంగళం ఏంటి అంటే మరణం అనేటప్పటికి ఏదో ఒక పెద్ద కీడు అనేటువంటి భావన మనుషులకు వచ్చేస్తుంది. మనుషులు బ్రతకటం కోసం యజ్ఞ ఆగాదులు చేస్తూ ఉంటారు, ఇంకా ఎంతో బ్రతికేయాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ప్రాణభయంతో తాయెత్తులు రకరకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు. అవునా కదా? కానీ మరణం గురించి చాలా సుస్పష్టంగా పోసగుచ్చినట్టుగా చెప్పినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిలే. అసలు మరణం అంటే ఏంటి అనే ప్రశ్న ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని కానీ అన్య సమాజాన్ని కానీ ఎవరిని అడిగినా దానికి సమాధానం ఏమని చెప్తారు? చనిపోవడం అంటారు. అంటే చనిపోవడం అంటే శరీరము నుంచి ఆత్మ వేరైపోవడం అన్నట్టుగా మాట్లాడతారు. నిజంగా చెప్తున్నాను, బైబిల్లో మరణం గురించి చాలా ఈజీగా రాయబడింది. మరణాన్ని జయించటం కూడా చాలా ఈజీగా జయించవచ్చు అని చెప్పబడింది. మతాలుగా చెప్పబడుతున్నటువంటి ఏ మత గ్రంథాలనైనా లేదా మత విషయాలనైనా మనం పరిగణలోకి తీసుకుంటే మనిషికి మరణం అనేది తాత్కాలికం అంటే చాలా కొన్ని విషయాలు చూస్తే ఏదో కాకులకు అన్నం పెడితేనేమో ఏదో వ్యక్తిగా పుడతాం, లేకపోతే కుక్కకి అన్నం పెడితే పందిలా పుడతాం, లేకపోతే పాపం చేస్తే గేదెలా పుడతాం, లేకపోతే గాడిదలా పుడతాం అని 7 జన్మల కహాని చెప్పడం అనేది మతాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది మనిషి ఒక్కసారే జన్మిస్తాడు, ఒక్కసారే చచ్చిపోతాడు, మరలా తిరిగి రాడు అని బైబిలే చాలా చక్కగా వివరించింది. మరణం గురించి చాలా మంది తెలుసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఖచ్చితంగా మరణం గురించి తెలుసుకోవాలి. మనిషిలో మరణం 3 రకాలుగా ప్రారంభించాడు. మనిషే మరణాన్ని 3 రకాలుగా ప్రారంభించుకున్నాడు. ఒకటి దేవుడు నిర్ణయించిన మరణం, రెండవది తనకు తానుగా తెచ్చుకున్నటువంటి మరణం, మధ్యలో ఒక మరణం. అంటే క్రైస్తవ జీవితంలో 3 మరణాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ జీవితంలో ఎన్ని మరణాలు ఉన్నాయి? 3 మరణాలు ఉన్నారు. అదేంటంటే 2 మార్గాలు కదా, 2 మరణాలు కదా అని అంటారు. కాదు, బైబిల్ చెప్తున్నటువంటి మరణం ఏంటంటే మొట్టమొదటి మరణం ఆత్మీయ మరణం. ఏ మరణం అది? ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం అంటే ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతకటమే మరణం. అర్థమవుతుందా? ఈ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేటవు. నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఇంకా అయిపోయింది, ఇంకా క్లోజ్, ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు. మరి ఆదాము పండు తిన్నాక కూడా సంతానం కలిగే బ్రతికాడు కదా, మరి ఎందుకు చచ్చిపోలేదు అనే ప్రశ్న రావాలి క్రైస్తవుడికి. ఎస్, ఆదాము చచ్చిపోలేదా? చచ్చిపోయాడు. అందుకే బైబిల్లో చాలా చక్కగా చెప్తున్నారు, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అంటాడు బైబిల్లో. రెఫరెన్స్ అన్ని నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాం. మరణం గురించి మనం మాట్లాడుకుందాం. పిల్లలు ఆలోచించండి,
ఈ మనిషి యొక్క మరణం గురించి చాలా చక్కగా చెప్పబడింది. మనం గమనించగలిగితే ఆదాము ఎందుకు చచ్చిపోలేదు అని మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చారంటే దేవునితో మనకేమొచ్చింది? మరణం వచ్చింది. ఏ మరణం? దేవుడు మన మాటలు విననంత దూరంగా వెళ్ళిపోయాడు. ఉదాహరణ చెప్తారు. మనం చిన్నప్పుడు చాలా సినిమాలు చూసాం కదా, ఆ హీరోను వదిలేసి వెళ్ళిపోతే వాడు ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టే కదా, అంతే కదా. ఆమె జత లేకపోతే ఇతను చచ్చిపోయినట్టే, బ్రతికున్నా నేను శవాన్ని అంటాడు. చాలా మంది భార్యాభర్తల గొడవల్లో కూడా భార్య ఏదైనా ఒక మాట అన్నా, లేకపోతే భర్త ఒక మాట అన్నా, ఈ దినాన్ని నువ్వు చంపేశావు, నేను చచ్చిపోయాను అంతే అని అంటారు. ఎందుకు ఆవేశంతో మాట్లాడతారు అలాగా అని అంటే, వినకూడని మాట, చెయ్యకూడని పని చేసినప్పుడు మనుషుల మధ్య ఎడబాటు అనేది మరణంతో సమానం. అలాగే దేవుని మాట వినకుండా తినకూడదన్న పండు తిన్నప్పుడు ఆదాము చచ్చిపోయాడు. ఆ క్షణమే చచ్చిపోయాడు. ఏంటో తెలుసా? మాట జవదాటమే చచ్చిపోవడం. అవునా కదా? అప్పుడు వచ్చినటువంటి మరణమే అది ఆత్మీయ మరణం. రెండవ మరణంగా బైబిల్ చెప్పలేదు, కానీ నిద్ర అంది. ఏమంది? నిద్ర అంది. అంటే శరీరము ఆత్మ వేరు చేయబడేటువంటి ఆ ప్రక్రియ ఏంటంటే నిద్ర. అసలైనటువంటి మరణం మూడవదికి కనబడేటువంటి మరణం, దాన్ని రెండవ మరణంగా పోల్చారు. అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ మరణాన్ని మనుషులు మరణం అంటే, బైబిల్ దాన్ని నిద్ర అంది. మొదటి మరణం దేవుడి నుంచి విడిపోవటం, రెండవ మరణం నిత్యము కాలటం. అర్థమవుతుందా? నిత్యము కాలిపోవటం. ఆ మరణాన్ని తప్పించటానికే దేవుడు మన మధ్యకు వచ్చాడు. అర్థమవుతుందా? ఒక మాట నేను చూపించేసి నేను ముగించేస్తాను ప్రభునందు ప్రియులారా. ఎందుకంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చూడండి, చావటం అంటే ఏంటో చెప్తున్నాడు. చూడండి, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మనం బ్రతుకుతున్నామని, మనం పెద్ద బ్రతికేస్తున్నామని అనుకుంటున్నారా? మందిరానికి వెళ్ళిపోతున్నాం, తెల్లని వస్త్రాలు ధరించేసుకున్నాం, మనం బ్రతికేసామని అనుకుంటున్నారా? 5 రూపాయలు వడ్డీకి ఇస్తున్నాం, లేకపోతే బోళ్ళంత సంపాదించుకుంటున్నాం, బ్రతికేసామని అనుకుంటున్నారా? కాదు ప్రియులారా, కాదు. ఇక్కడ ఏమంటాడంటే, మీరు పాపము ఎప్పుడైతే మనిషి ప్రారంభించాడో ఆ క్షణాన్ని చచ్చిపోయాడు. ఇప్పుడు వాడు బ్రతికున్నట్టుగా సమాజంలో కనబడుతున్నా వాడు జీవించిన వాడు కాదు. అందుకే ఇందాక సహోదరులు చదివించారు, ప్రభువునందు మృతులు అంటే దేవునిలో మృతి పొందటం ఒకటి ఉంది, లోకంలో మృతి పొందటం ఒకటి ఉంది. అర్థమవుతుందా? దేవునిలో మృతి పొందితే మన నెత్తి మీద డబ్బులు పూలు చాలా జోగులు పేర్చడానికి అవసరం ఉండదు. సరాసరి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం. మీరు ప్రశ్న ప్రియులరా, ఖచ్చితంగా చెప్తుంది, బైబిలే చెప్తుంది చాలా విషయాలు. కూలివాని అంటే నేతగాని దినముల వలె మనుషుల దినాలు ఉంటాయి, గాలి బుడగల మనుషుల దినాలు ఉంటాయి, వాడిపోయేటువంటి పువ్వు వలె మనుషుల దినాలు ఉంటాయి. చాలా అలంకారాలతో చెప్పబడింది మనిషి జీవితం గురించి. కానీ అట్ ద సేమ్ టైం మనిషి జీవితం బలమైనది కూడా చెప్పబడింది. అర్థమవుతుందా? మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా కాదు, దేవునికి సాధనాలుగా వాడండి. మీ మరణం ప్రభువులో ఘనమైనదిగా మార్చండి అని వాక్యాలు ఎన్నో బైబిల్లో కనబడుతున్నాయి. పిల్లరా, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఏమంటాడు అక్కడ తర్వాత? ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. అంటే ఏ ఎడబాటు మరణం, ఇవాళ దేవుడికి ప్రార్థన చేయగలుగుతున్నామంటే అది యేసుక్రీస్తు వారు పెట్టిన భిక్షే. ఎందుకంటే యెషయాలో ఉంటది 53 అనుకుంటా బహుశా, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. 59 విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఎందుకో తెలిసి ఇవాళ దేవుడు మనుషుల మనల్ని ఎందుకు వినటం లేదంటే, మనం పాపముల చేత అపరాధముల చేత ఉన్నాం గనకనే. దేవుడు అంటే భయం లేదు, మరణం అంటే భయం లేదు. అసలు దేవుడి మీద దేవుడి దగ్గర పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా సమాజంలో లేదు. దేవుని ప్రార్థనకు రావాలన్న ఆలోచన కూడా మనుషులకు కలగటం లేదు. ఏదో ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా, ఒక పార్కు వెళ్ళినట్టుగా, ఒక సంబరానికి వెళ్ళినట్టుగా చేస్తున్నారు. పిల్లరా, జాగ్రత్త. నాడు లోతు దినాలను గుర్తు చేసుకోండి.
నాడు నోవాహు దినాలను గుర్తు చేసుకోండి. ఎక్కడ ఎందుకు మన పక్కనే జరిగింది విజయవాడ. నిజంగా ఆ స్థానంలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటండి? వాడ మనం చక్కగా చల్ల కడుపులో పోసుకుని చల్లగా పడుకుంటున్నాం. మనం ఆకలి దప్పులతో కొట్టుమిట్లాడిపోయారు గత 4 రోజుల క్రితం వాళ్ళంతా కూడా. మన పక్క ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయవాడ ప్రాంతం. ఇవాళ దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతున్నాడంటే ఆయనకు రుణపడి ఉండాలని. మరణం మన దరి చేరినప్పుడు, మరణం మన ఎదుట ఉన్నప్పుడు మనం అప్పుడు అయ్యో ప్రభువా నేను ఆ రోజు వినలేదు, నేను ఆ ఏళ మార్చుకోలేకపోయినాను రొమ్ము కొట్టుకున్న ప్రయోజనం లేదు. క్రీస్తులో బ్రతికే వారంగా మనం మారిపోవాలి. ఆయన వచ్చారు, ధనవంతులు గారు వచ్చారు, బుడంత సంపాదించేసాను నా ప్రాణమా, తినే తాగే సుఖించే హ్యాపీగా జీవించానంటే ఒక్కొక్కరికి దౌర్భాగ్యుడు కూడా అలాగంటాడు. ఈ జీవితం అంటే ఎంజాయ్ చేయటానికి అంట కాదండి, రిజర్వేషన్ చేయించుకోవటానికి. ఈ జీవితం ఏంటంటే దేనికి? రిజర్వేషన్ కోసం. ఇది రిజర్వేషన్, కంపార్ట్మెంట్ రిజర్వేషన్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు ఈ 70 సంవత్సరాల జీవితం. ఎక్కడ రిజర్వేషన్ చేయించుకుంటేనే అక్కడ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. అక్కడ బెర్త్ లేదనుకోండి మనం ఎక్కడ ఉండాలో తెలుసా? ఫుట్పాత్ మీద కూడా నిలబడటానికి ఛాన్స్ ఉండదు. ఆ రక్షణ అనేటువంటి ఆ వాడలోనికి లేదా ఆ రైల్లోనికి లేకపోతే ఆ పరలోక పట్టణానికి మనం రిజర్వేషన్ చేయించుకోవాలి. ఎలాగో తెలుసా? ప్రభువులో మృతి పొందే వ్యక్తులుగా మారిపోవాలి. అపరాధాలను పాపాలను విడిచిపెట్టాలి. చాలా విషయాలు ఉన్నాయి మరణం గురించి. అసలు మనిషి ఎందుకు చనిపోవాలి, ఎందుకు చచ్చిపోతున్నాడు, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు, చచ్చిపోయిన మనుషులు మరలా భూమి మీదకి వస్తారా, దెయ్యాలుగా మారుతారా, దెయ్యాలంటే ఏంటి, దేవదూత ఎవరు, ఇవన్నీ విషయాలు బైబిల్లో చాలా చక్కగా వ్రాయించారు. కనుక మనం బైబిల్ని పరిశీలిద్దాం, బైబిల్లో ఉన్న వాక్యాలను పరిశీలిద్దాం. మనుషుల మాటలను కాదు, వాక్య భావాన్ని సేకరించి సహోదరులు చెప్పిన మరణము గురించి చెప్పబడిన ప్రతి మాట, దాని ద్వారాలు ఎలా తెరవబడుతున్నాయో, అది ఊరిలో వంటిదో ఎలా మనుషులను ఎక్కడికి లాక్కెడుతుందో, దాని పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో చాలా విషయాలు సహోదరులు మనకు తెలియజేశారు. ఇంకా ముందు విషయాల్లో ఈ మరణం గురించి, మరణ శాసనాల గురించి, మరణం యొక్క విధానాల గురించి మనం నేర్చుకుని ఆ దేవుళ్ళ ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.